దుఃఖానికి రెండే కారణం. భక్తి యోగంలో 9వ అధ్యాయం 9వ శ్లోకం అధచిత్తం సమాధాతం నశక్నోషి వై స్థిరం. మీరు ఏమి చేయాల్సిన పని లేదు. భగవంతుడు అనే మాట అనుకోండి అని మనం ఎవరికైనా చెప్పాం అనుకోండి. భగవంతుడు ఉన్నాడో లేదో మనకు తెలియదండి. భగవంతుడు ఉన్నాడు అని అనుకోండి. భగవద్గీతలో చెప్పారండి భగవంతుడు ఉన్నాడని అనుకోండి. ఉన్నట్టు నాకు కూడా తెలియదండి, పక్కన పెట్టండి. అధచిత్తం సమాధాతం నశక్నోషి వై స్థిరం. ఆయన భగవంతుడు ఉన్నాడు ఒక్కసారి అనుకుంటే నీ మనసుకు వచ్చేస్తే ఇంకా నువ్వు ఏమి జపాదులు చేయాల్సిన పనిలే. 10 సార్లు అనుకున్నా మన మనసుకు ఒప్పుదల కావాలి. అప్పుడు ఏం చేయమన్నాడు? అయ్యా నువ్వు ఒక్కసారి అనుకుంటే నీకు ఒప్పుదల కాకపోతే 10 సార్లు అనుకో. అభ్యాస యోగేన తతో మామిచ్ఛాప్తుం. నువ్వు అభ్యాసం చెయ్యి, అప్పుడు ఒకదాన్ని 10 సార్లు చేస్తేనా ఆ పని చేయగలుగుతావు. అట్ట కూడా కుదరలేదు. అభ్యాసేప్యసమర్థోసి. నేను అభ్యాసం కూడా చేయలేకపోతున్నానండి, ఉదయం లేదు జపం చేయలేకపోతున్నాను, నిష్టగా చేయలేకపోతున్నాను అంటే అప్పుడు ఏమన్నాడంటే మత్కర్మ పరమోభవ. నువ్వు ఏం చేస్తున్నావు అది నా కోసం చేస్తున్నావు. ఇది రెండో విధానం అంటే పూజలో. కాళ్ళు చేతులు ఆడిస్తే పూజలు మీరు అనుకుంటే కాళ్ళు చేతులు ఆడించేదాన్ని భగవంతుడి కోసం చేస్తున్నాను. అది ఎట్లా అనుకోవాలో నేను ఇప్పుడు చెప్తాను. నేను కాళ్ళు చేతులు ఆడిస్తున్నానండి. స్వామివారి దగ్గరికి వెళ్ళాను, ప్రదక్షిణ చేశాను, చేతులు ఆడించాను, గంగాజలాన్ని తీసుకొచ్చాను, 2 చేతులు ఇవేంటి కదండి మనం భగవంతుడు సంతృప్తి పెట్టాలనుకుంటున్నది. ఈ 2 చేతులు జోడించేది ఏమయ్యా నువ్వు రమణాకి నమస్కారం పెడుతున్నావు, రమణాకి ఇక్కడ పెట్టారండి, పెట్టారని చెప్తే నీకు నష్టమే, వాడు అనుకుని సంతోషపడుతున్నాడు. నేను చేతులు జోడించావు, వాడు నీకు శత్రువు. వాడు నీకు జోడించాలని అనుకోకుండా జోడిస్తే యాదృచ్ఛికంగా వాడికి అంటబడి ఓహో నాకు నమస్కారం పెడుతున్నట్టుగా ఉన్నాడు, మంచివాడు అయిపోయినాడే అని అనుకున్నాడట. ఈలోగా ఒకడు వచ్చాడు దాన్ని వెలచడం కోసం. మామూలుగా నువ్వు రమణ కొట్టుకుంటూ ఉంటారు కదా, రమణాకి ఎక్కడ చేతులు ఎందుకు జోడించావు అటైతే ఎందుకు ఇటు పెట్టుకుంటున్నావు? నాకు అవంతా ఏమీ లేదు, ఈ 2 చేతులు పెట్టుకొని ప్రెస్ చేస్తే కొంచెం హార్ట్కి మంచిదని ఎవరో బాబా చెప్పారు, రామదేవ్ బాబా. నేను కలిసి దీన్ని ప్రెస్ చేస్తున్నాను, వాడు ఎదురుగా నిలబడ్డాడు, అందువల్ల వాడికి నమస్కారం పెట్టాను అంటే అటు చెప్తూ ఉంటారు యోగులు. చేతులు వత్తండి, ఈ చేతులు వస్తే నరాలు బలపడి ఇది అవుతున్నాయి, వస్తున్నావు కదా, 2వ దానికి అనుకోవద్దు రామదేవ్ బాబా చెప్పలేదు కదా. నువ్వు చేతులు వచ్చినప్పుడు ఈ చేతులు వచ్చితే సంతోషపడేవాడు ఒకడు ఉన్నాడు కదా, అప్పుడు చెప్తున్నాడు అభ్యాసప్యసమర్థోసి. నువ్వు చేతులెత్తి నమస్కారం పెట్టలేకపోతే చేతులెత్తినప్పుడన్నా నమస్కారం పెడుతున్నప్పుడన్నా ఓహో నువ్వు అనుకుంటే అనుకోవయ్యా నీకు నమస్కారం పెట్టినట్టుగా, నేను మాత్రం నాకేమంటాను లేదు అని చెప్పు. మత్కర్మ పరమో మదర్థమపి. నువ్వు ఏ పని అయితే చేస్తున్నావో ఆ పనిని ఓకే నా కోసం, నా ఒక్కడి కోసమే కాదు, ఎవరైనా దీన్ని వాడి కోసం అనుకుంటే నేను సంతోషపడతానని చెప్పి అప్పుడు ఏమైంది? ఒకడన్నా ఏమనుకుంటుగా సంతోషపడతాడు. కుర్వన్ సిద్ధి అవాప్సి. ఆ విధంగా ఏమనుకోవట్గా ఎట్లుంటుందంటే నాకు చంద్రశేఖర్ ఒక శత్రువు ఉన్నాడు, ఇంకొకటి చంద్రశేఖర్ ఒక మిత్రుడు ఉన్నాడు. నేను చంద్రశేఖర్ అనే మిత్రుణ్ణి స్తుతిస్తూ చంద్రశేఖర్ చాలా గొప్పవాడు, వాడు అక్కడ ఉన్నాడో లేదో నాకు తెలియదు. ఆ శత్రువు పోతూ పోతూ చంద్రశేఖర్ చాలా గొప్పవాడు అంటున్నాడు, వీణా నేను రోజు శత్రువు అనుకుంటున్నాను, అయ్యో పోతేపోయింది ఇంక నుంచి వాడు వద్దు. వాడి గురించి నేను చెప్పలేదు దాన్ని, కానీ ఇంకొకరి కోసం చెప్పిన దాన్ని వాడు పట్టుకుని ఎట్లయితే నామోచ్చారణ మాత్రం చేత నాకు ఫలం ఇచ్చాడు లోకంలో, శత్రుత్వం పోయింది కదండి. కానీ వాడు మరుసటి రోజు వచ్చి నువ్వు చాలా వాడు వచ్చి రావడం లేదు, వీడేమిటి నేను రాకపోతే వీడెందుకు వచ్చాడు వీడు అనుకుంటున్నాడు. వాడు వచ్చాడు కాబట్టి వీడు సరే వాడు వస్తున్నాడు కదా మనకేముంది, మనం దగ్గర వాడి దగ్గర ఉంటూ వీడు మాట్లాడుతున్నాడు. ఒక 10 రోజులు గడిచింది, విన్నట్టు మళ్ళీ మాట్లాడుకున్నాను. ఏమిరా నువ్వు ఇన్ని రోజులు ఇంత గురువుగా ఉన్నావే, ఉన్నట్టుండి చంద్రశేఖర్ మంచివాడు ఎందుకు చెప్పావు? ఎప్పుడు చెప్పాను నేనెక్కడ చెప్పాను, నువ్వే కదా పొందొచ్చి పలకరించావు. ఒక ఎగ్జాంపుల్ చెప్తున్నా. అంటే ఏమరుపాటుగా జరిగిన కర్మను కూడా సత్కర్మని చెప్పటానికి మన మనసు ఇష్టం, అది మన యొక్క దుష్టత్వం. అదే చెప్తున్నాడు, నానీత సరసి వికసిజ. మనం తీసుకురాలేదు, ఎవరన్నా తీసుకుని వస్తూ ఉంటే ఇప్పుడు స్వామివారు మనం వేస్తున్నామండి కపిలేశ్వర స్వామికి, మనం తీసుకుని వేస్తున్నామా? ఎవరో వేస్తున్నారు,
వాడు వేస్తుంటే మనందరం పట్టుకొని మేము వేస్తున్నాం అనుకోవడమే స్వామి దర్శనం చేసి రావడం. మనందరం వెళ్ళి వేయలేం కాబట్టి అక్కడ కూర్చొని ఒకరు వేస్తూ ఉంటే ఇటు అనుకుని మన చేతులు కూడా కదిలి ఈ చేతిలో పూలు ఉన్నాయి ఆ చేతుల్లో పడ్డాయి అక్కడ పట్టి భావం చేయడం కోసం మనం మంత్రం చెప్పడంలే. వేద పండితులు సుహృద్వాక్యం చెప్తూ ఉంటే ఓహో ఆయన నోరు కదులుతూ ఉంది నేను వింటున్నాను నా నోరు కూడా అనుకుంది అని అనుకుంటే అనుకోకుండా అనుకున్నట్టుగా ఫలితం వస్తుందని మనం ప్రయత్నం చేస్తున్నాం. అభ్యాసం అభ్యాసేపి అటు చెప్తే కూడా కుదరదు నేను అనుకోను మహానుభావాన్ని అనుకోండి. అభ్యాసేప్య సమర్థోసి మత్కర్మ పరమోభవ మదత్తమపి కర్మాణి పూర్వం సిద్ధి వాపసి. కానీ వాస్తవంగా సత్యం ఏంటి? శ్రేయో హి జ్ఞానం. మొట్టమొదటిది ఏంటంటే ఆత్మతృప్తి. నిజంగా నువ్వు చేస్తున్నాను, నేను చేసిందే చేస్తున్నాను, నేను అనుకున్నదే చేస్తున్నాను నువ్వు అనుకోగలిగితే అది జ్ఞానం. జ్ఞానాత్ ధ్యానం విశిష్యతే. రెండోది నువ్వు అనుకోనిది చేయకుండా అనుకున్నదే చేస్తే దాని ధ్యానం అన్నాడు. అనుకున్నది చేస్తున్నావు, అనుకున్నది చేయకపోయినా చేసినా చేయకపోయినా పర్వాలేదు. ధ్యానంకి వచ్చేటప్పటికి అనుకున్నది చేస్తున్నాను, అనుకోనిది చేయడం ధ్యానం. ధ్యానాత్ కర్మఫలత్యాగ. ధ్యానం కన్నా ఏం గొప్పది? ధ్యానాత్ కర్మఫలత్యాగ. దీనికన్నా ఏం గొప్పదండి? శాంతి గొప్పది. ఇది ఎందుకు చెప్తున్నాను అనంటే మనం ఇదే జీవనం చేస్తున్నాం, ఇదే కర్మలో మృత్యు వస్తుంది, ఇదే కర్మలో ద్రవ్యం వస్తుంది, ఇదే వ్యవహారం. సన్యాసులైనా మనం చెప్తూ ఉంటామండి ఆయన సన్యాసి, ఆయనకేం లేదు, మన సంసారం మనకు సంసారులు సన్యాసులకి ఇద్దరికి ఇవే కర్మేంద్రియాలు, ఇవే జ్ఞానేంద్రియాలు. ఎక్కడ మార్పు వచ్చింది? ఆ వాళ్ళకైనా సపరేట్గా ప్రపంచం లేదు. వాళ్ళు మనం తిరుగుతున్నట్టే తిరుగుతూ ఉన్నారు. కాషాయ వస్త్రం కట్టుకుని తిరుగుతున్నారు. కాషాయ వస్త్రంలో గొప్పేమీ లేదు. కాషాయ వస్త్రాన్ని ఎందుకు కట్టుకుని తిరుగుతారండి సన్యాసులు? చెప్పండి. కాషాయ వస్త్రాన్ని ఎందుకు కట్టుకుని తిరుగుతారంటే మామూలుగా ఈ రోజుల్లో ఫ్యాక్టరీల్లో కాషాయ రంగు డైస్ దొరుకుతున్నాయి. పూర్వం రంగులు లేవండి. మట్టి, ఎర్ర రంగు మట్టిలో గుడ్డలు ఉతికి కట్టుకుంటారు. ఎందుకని? అది మురికయ్యి నేను మురికి గుడ్డలు కట్టుకుంటాను అన్నదాకా ఆగరు వాడు. మురికి గుడ్డలు కట్టుకున్నా నన్ను ఏం చేయదు మురికి గుడ్డలు. కాషాయం అంటే మురికండి. మనం అనుకున్నట్టు కాషాయం రంగుకి ఏం ప్రాధాన్యత లేదు. మురికి గుడ్డలు కట్టుకున్నా నా స్వచ్ఛతకి లోటు లేదు. నువ్వు చెప్తున్నాడు సంసారం ఏంటి? తెల్ల చొక్కా వేసుకుని అయ్యా నాకు మురికి కాకూడదు, మురికి అయితే నాకు ఇష్టం లేదు. ఇప్పుడు శనేశ్వరుడు కట్టుకుని ఏ రంగు కట్టుకుంటామండి మనం? ప్రపంచంలో అత్యంత మురికి ఏదిగా ఉందో అది కట్టుకుంటాం. కష్టం వచ్చిందంటే మురికి వస్తుంది. అసలు మురికే నన్ను ఏం చేయదనుకోవడానికి కష్టం లేదు. అదే చెప్తున్నాడు భద్రవి వైరాగ్యశతకంలో చెప్తున్నాడు. ఏమని అంటే శాంతం న క్షమయ గృహోచిత సుఖం త్యక్తం న సంతోషత సోడా దుస్సహ శీతవాద తపన క్లేశోన తప్తం తప ధ్యాతం విత్తమహర్నిషం. అంటే ఏంటి అంటే మామూలుగా మనకు క్షమాపణ ఉండాలండి. సన్యాసులు ఏం చేస్తారు అని యోచిద్దాం. సన్యాసి ఉన్నాడు, ఒక సంసారం ఉన్నాడు. ఒకడు వచ్చాడు, ఒరే దుష్టుడా అని చెప్పి తిట్టాడు. మరి సన్యాసిని తిట్టినాడు, సంసారాన్ని తిట్టాడు. తిట్టడం ఇద్దరికి జరిగింది. సంసారం ఏం చేస్తాడు, సన్యాసి ఏం చేస్తాడు? ఇది గుర్తుపెట్టుకోండి. శాంతం న క్షమయ. వాస్తవంగా సంసారం కూడా ఏం చేయలేదు. వాడు గమ్మున కూర్చుని తిట్టాడా అని లోపల కూర్చుని సన్యాసి కూడా తిట్టాడు. కానీ వేదన ఎక్కడొచ్చిందంటే వాడు లోపల కూడా తిట్టాడు. సంసారికి వచ్చేటప్పటికి అబ్బా అనుకుని వాడు ఏ ఆప్షన్స్లో పోయి ఇంట్లో కూర్చొని వాడు నాకు తిట్టి ఇంకొకరి దగ్గర తిట్టి శాంతిస్తే కానీ అది వాడికి క్షమ కాదు. శాంతం న క్షమయ గృహోచిత సుఖం త్యక్తం. గృహం అంటే ఏంటంటే ఒక చోట ఉండటం వల్ల దొరికే సుఖం. ఎవరు చూస్తున్నారండి మీరు ఇంట్లో ఉండి ఒక చోట ఉండే సుఖాన్ని? ఇప్పుడు అందరూ ఇంటికి దూరంగానే ఉంటున్నారు కదా. గృహోచిత సుఖం త్యక్తం న సంతోషత.
ఇద్దరు ఇల్లు వదిలేశారు. ఇల్లు అంటే భార్య పిల్లల్ని వదిలేసింది, లేదా భార్య పిల్లలు ఇద్దరిని వదిలేసి దూరంగా ఉన్నాడు. ఉదయం నుంచి సాయంకాలం వరకు వాడితో ఉండాల్సింది. ఊరంతా తిరిగి రాత్రి నిద్రపోయే సమయానికి వచ్చి పిల్లలు మంచం మీద పడుతుంటే పిల్లలు భోజనం చేశారా, తిన్నారా, ఏమైనా నాయన ఎట్లుంది అని అనుకుని ఒకసారి చెప్పేసి వాడు నిద్రపోతే వాడికి ఏదో పాలు తాగించి మనం పడుకుంటున్నాం. 24 గంటలు ఎంతసేపు మన పిల్లలతో మనం గడుపుతున్నాము. అదే చెప్తున్నాడు. అంటే త్యక్తం గృహోచిత సుఖం నా సంతోషత. కానీ వాడికి ఏంటంటే పాపం ఉదయం నుంచి సాయంకాలం పిల్లలతో ఉండాలి, వారితో నాకు సరసాలు మాట్లాడాలి, పిల్లల్ని చూసుకోవాలి, తల్లిదండ్రులతో వ్యవహారం చేయాలి. ఉన్నా కూడా జీవన వృద్ధి కోసం వాడు సాధ్యమైనంత వరకు వాడు కూడా సంతోషంగా ఎగురుతుండే. కాకపోతే సన్యాసి కూడా పిల్లలతో వాడు పిల్లలేదు. వాడేం చేశాడు, అడవిలో పిల్లలు ఏముంది ఉన్నా ఒకటే లేకపోయినా ఒకటే, వాడు ఎవరో 4 శిష్యులు ఉంటే వాళ్ళే నా పిల్లలు కూడా. ఇవి చెప్పాడు. సోడా అంటే భరించబడిందండి. సోడా దుస్సహ శీతవాత తపన క్లేశోన తప్తం తప. ఇద్దరు ఎండలో తిరుగుతున్నారు, ఇద్దరు చల్లగా ఉన్నారు. కానీ వీడు తిరిగేటప్పుడు ఎండలో తిరిగితే మంచిదంట అంట, చల్లగా ఉంటే మనకు శక్తి వస్తుందంట. సంసారులు ఏంటండి 24 గంటలు ఎండలో తిరగాల్సి వస్తుందని బాధపడుతున్నారు. ఇప్పుడు ఆఖరి మాట ఉంటుందండి, ధ్యాతం విత్తమహర్నిశం. సంసారులు ఏం చేశారు, విత్తం 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 జపం చేస్తున్నారంటే. అంటే విత్తం విత్తం జపం చేస్తున్నారంటే ఎట్లా తెలియాలి కదండి మీకు. జపం చేస్తున్నామంటే ఎక్కడ చేస్తున్నామని మీరు అంటారు కదా. అసలు ధ్యానం అంటే ఏంటి చెప్పండి. జ్ఞానం, ఈశ్వరుని జ్ఞానం. నధ్యాతం పదమీశ్వరస్య వివత్. అంటే పదం ఈశ్వరుడు అనే శబ్దాన్ని కూడా మనం చెప్పలేకపోతున్నాం. ఇప్పుడు ధ్యానం విత్తం విత్తమని మాత్రము మీరు ధ్యానం చేసినట్టుగా మీకు తెలియాలి కదా. అది ఎట్లా తెలుస్తుంది అని అంటే, విజాతీయ ప్రత్యయ అనంతరిక సజాతీయ ప్రత్యయ ప్రవాహ. ధ్యానం అంటే ఏంటంటే, ఇప్పుడు మీరు ఎక్కడికో వెళ్ళారండి, నాకు నష్టం వచ్చింది అన్నారండి. లేకపోతే ఇంకో పని చేశారు, హోటల్లో పోయి భోజనం చేశారు, నాకు నష్టం వచ్చింది అన్నారు. ప్రతిసారి నష్టం వచ్చినప్పుడు ఏం నష్టం వచ్చింది అని అడగండి. ఏం చెప్తారు? డబ్బు నష్టం వచ్చిందనే కదండి చెప్తారు. మీరు జీవితం అంతా జీవిస్తున్నారు కదండి, శివ 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 అన్నప్పుడు నాకు శివుడు దొరకలేదు ఒక రోజున అనుకున్నారా? నేను శివజపం చేస్తున్నాను అనుకుంటున్నాను, కానీ నాకు శివుడు దొరకలేదు అన్నప్పుడు హోటల్కి వెళ్ళి నేను 200 రూపాయలు భోజనం పెట్టానండి, పప్పు హోటల్లో అది 50 రూపాయలకి ఇచ్చారు, 120 రూపాయలు లాస్ అనుకున్నాడు. ఎంతో ఒక నెంబర్ కదండి. మీరు నష్టాలు లెక్క పెట్టండి, మంచిదే. ధ్యానం చేస్తున్నారు అని ఎట్లా తెలుస్తున్నారంటే, కావలసింది వచ్చిందా వద్దన్నది రాకుండా అని యోచిస్తే దాని పేరు ధ్యానం అండి. ఇప్పుడు మీరు శివనామస్మరణ చేస్తూ ఉంటే ఏం రావాలి ఏం రాకూడదని మీకు తెలియదు ముందర. అదే చెప్తున్నాడు, అయ్యా ధ్యాతం విత్తం అహర్నిశం. పగలు రాత్రి నిద్రపోయేదానికి ముందర కూడా వాడు లెక్క కట్టుకుంటాడు. ఏసీ వాడే వేసుకుంటున్నాడు, కరెంటు బిల్లు ఎక్కువైపోతూ ఉంది, ఏసీ వేసుకుంటే మనకు అది గిట్టుబాటు అవుతుందా, అవసరం లేదా ఆర్పేసేయండి అని అనుకుంటాం. అది కూడా ఒక లెక్క. ఈరోజు వేసుకుంటే మన కరెంటు బిల్లు కొంచెం యూనిట్స్ పెరిగిపోతున్నాయి, కొద్దిగా ఆపేశారు కదండి. సుఖంగా లెక్క కట్టాడా, నాకు సుఖం తగ్గిపోతుంది, ఈరోజు రాత్రి చల్లగా నేను పట్టుకోలేకపోతున్నాను, సుఖాన్ని తగ్గించుకుని డబ్బుని దాచిపెట్టుకుంటున్నాను కదా. అంటే మనకు సంసారంలో ప్రతి విషయము ద్రవ్యంతోనే తూకమవుతుంది, కానీ మన సుఖంతో కూడా. సుఖం తగ్గిపోయింది అని మనం అనుకోవటం లేదు కదండి. అప్పుడు చెప్తున్నాడు, ఇప్పుడు ఇక్కడ చేస్తున్న పనులన్నీ చూస్తే సన్యాసులు ఏమి చేస్తున్నారో సంసారం లేని వాడు కూడా అదే చేస్తున్నారు. కాకపోతే వాళ్ళకు అంతఃకరణంలో అవి చేస్తున్నట్టుగా తెలియదు. ఇప్పుడు శివసన్నిధిలో ఈశ్వరుడు పార్వతికి ఒక మాట చెప్పాడు, అది ఇక్కడ చెప్పాలి. ఏమిటి? స్వభావ జ్ఞాన శూన్యేన కృతమపి అకృతం భవే. ధ్యానం చేశాడు వాడు కూడా. ఈశ్వరుని ధ్యానం చేస్తే ఒకటి వస్తుంది, కానీ విత్తాన్ని ధ్యానం చేస్తే మాత్రం రాదు, విత్తం పెరగదండి. బాగా గుర్తుపెట్టుకోండి, శివధ్యానాత్ యత్ కిమపి ప్రాప్తవ్యం తత్ అవశ్యం ప్రాప్తి. విత్త
విత్త ధ్యానాత్ విత్త శివ ఇది న కృత్వా విత్తం న ప్రాప్యతే. విత్తాన్ని ధ్యానిస్తే విత్తం పెరగదు, కానీ శివుణ్ణి ధ్యానిస్తే మాత్రం ఏది రావాలో అది వచ్చేస్తుంది. అదే చెప్తున్నాడు, తత్తత్కర్మ కృతం తదేవ మునిభి. వాస్తవంగా మహర్షులైనటువంటి వాళ్ళు ఏం చేస్తున్నారో అదే కర్మను సంసారంలో ఉన్నాం అనుకుంటున్న వాళ్ళు కూడా చేస్తున్నారు. కానీ స్వే స్వేర్ పరైర్వంచితా అన్నాడు. ఎవరిని ధ్యానం చేయాలో వాళ్ళని ధ్యానం చేయలేదు, ఎవరిని ధ్యానం చేయకూడదో వాళ్ళు ధ్యానం చేస్తారు. ఎట్లా చేయాలో ఆ కర్మను అట్లా చేయలేదు, ఇది ఎట్లా చేయాలో అట్లా చేస్తున్నాడు అంతే. ఇది ఎందుకు ఇక్కడ చెప్పాను, మనందరం ధ్యాన మార్గంలోనే ఉన్నాం. ఆ ధ్యాన విద్య ఎవరు కొత్తగా మనకు నేర్పించాల్సిన పని లేదు. చేయాలనుకుంటున్నది చేస్తున్నాను, చెయ్యొద్దు అనుకుంటున్నదాన్ని చేయటం లేదు అని చెప్తే ధ్యానం వచ్చేసింది. కానీ చెయ్యాలనుకుంటాం. మళ్ళీ భాగవతంలో కర్మ వచ్చింది. ఏం చెప్పాడు, పుణ్యస్య వరం ఇచ్చంది పుణ్యం నేర్చంది మానవ, ఫలం పాపస్య నేర్చంది పాపం కుర్వంతి యత్నతః. పాపం వద్దంటున్నాం, పాపఫలం వద్దంటున్నాం, పాపం చేస్తున్నాము. పుణ్యఫలం కావాలంటున్నాం, పుణ్యం చేయటం. ఇవన్నీ చెప్పిన తర్వాత మనకి ఇప్పుడు కృత్యం ఏమి, ఇవన్నీ దృష్టిలో పెట్టుకోండి. కృత్యం చెప్పాలి. స్వభావ జ్ఞాన శూన్యేన కృతమపి అకృతం భవేత్. మొదటి మాట ఏం చెప్పానంటే, మనం ఈశ్వరుని ధ్యానిస్తే ఈశ్వరుడు మనకు అందుకు అనుగ్రహం ఇవ్వలేదు, ధ్యానిస్తున్నాం కదా అని అడిగాడు. విత్తాన్ని ధ్యానిస్తే విత్తం రాలేదని చెప్పారు. ఎవడో ఒకడు ధ్యానిస్తే వాడికి వచ్చింది, మనకు రాలేదని చెప్తున్నాం. సన్యాసి ధ్యానిస్తే సన్యాసికి వచ్చింది అని చెప్తాం. ఇప్పుడు ఇక్కడ ఆఖరి మాట కూడా చెప్తాను, లుబ్ధం అర్థేన గృహీయ. ఒక లోకి ఉన్నాడండి, వాడి దగ్గరికి పోయి నువ్వు 24 గంటలు కూర్చొని స్తుతించినా వాడి వల్ల నీకేమీ ప్రయోజనం ఉండదండి. లోబిని నీ వశం చేసుకోవాలంటే ఏం చేయాలి, ద్రవ్యాన్ని ఖర్చు పెట్టాలి. లుబ్ధం అర్థేన గృహీయ. నువ్వు సంతోష పెట్టదలిచిన వ్యక్తికి ఏం కావాలి అన్నది ఇస్తేనే వాడు సంతోషపడతాడు. నువ్వేదో ఉంది కదా నువ్వు ఇస్తే అంటే, మామూలుగా మనం అడుగుతాం గోదానం ఇవ్వాలి, గోదానం అని ఒక మాట చెప్పి ఇచ్చాను అని చెప్తే కాదు. ఇప్పుడు చెప్పాడు స్తబ్దం. స్తబ్దుడు అంటే ఏమిటి, దేనికి లొంగని వాడు, దుష్టుడు, ఒక పశువు. అంజలి కర్మణ. స్తబ్దుడిని అంజలి కర్మతో సంతోషపెట్టాలి. పండితుడిని అంటే సంతోషపెట్టాలండి, మూర్ఖం చందానువృత్తేనా. మూర్ఖుణ్ణి వాడు అనుకున్నట్టు నడిస్తే వాడు ఏం చేయమంటే అది చేస్తాడు. యాదాతజ్ఞేన పండితం. పండితుడైనటువంటి వాడు సత్యవచనం చేత బంధిస్తాడు. ఇవి 4 వాక్యాలు ఉంటుంది. ఇప్పుడు పరమాత్ముడిని సంతోషపెట్టాలి. మీరు పరమాత్ముడిని సంతోషపెట్టాలనుకుంటే పరమాత్ముడిని సంతోషపెట్టడానికి ఏ ద్రవ్యం కావాలి అది మీకు తెలియాలి. ఈశ్వరుడు ఏం చెప్పాడు పార్వతికి, స్వభావం లేనివాడు ఏమి చేసినా కూడా చెయ్యనట్లే. అది ఎట్లా తెలుస్తుంది మనకు, మామూలుగా కొన్ని చోట్ల అంటే మామూలుగా డ్యాన్స్ అమెరికాలో నుంచి ఇండియా వాళ్ళని తీసుకుపోయి అమెరికాలో డ్యాన్స్ చేయిస్తారండి. కానీ ఇండియాలోంచి అమెరికాకు వెళ్ళేవాడికి అమెరికాకు వెళ్ళే శక్తి ఉంది. సరే, అక్కడ అమెరికాలోంచి ఒక ఏజెంట్ వచ్చి వీళ్ళందరినీ అమెరికాలో డ్యాన్స్ చేయించి, ఒక ఏజెంట్ డ్యాన్సో పాట పాడించో ఏదో ఒక ప్రోగ్రామ్ చేయించి ఏదో ఆధ్యాత్మిక ప్రవచనాలు చేసేవాడు కూడా పట్టుకెళ్తారు. వాళ్ళు వెళ్ళి అక్కడ నుంచి వచ్చిన తర్వాత అక్కడ శాస్త్రంలో వాక్యం ఏమిటా వాక్యము అనంటే, స్వభావ జ్ఞాన శూన్యేన. అక్కడికి వెళ్ళాడు కదండి, అమెరికాకు వెళ్ళాడు కదండి, వాడికి ఈ నాట్యాన్ని ఎంత విలువ చేయాలని తీసుకువెళ్ళేవాడికి ఒక విలువ తెలుసు. వీళ్ళ విలువ ఎంతంటే ఇంతని వీళ్ళు అనుకున్నారు. ఈ కర్మ అక్కడికి వెళ్ళి దీని విలువ ఇంతని కోరేవాడు, దానికి ఇచ్చే మూల్యం వేరు, వీళ్ళు అనుకున్న మూల్యం వేరు. అప్పుడు ఏమవుతుంది, వ్యాపారం. అంతే కదండి. స్వభావ జ్ఞానం అంటే ఏంటంటే, మీరు చేస్తున్న పనిని దానికి విలువ మీకు తెలియలేదంటే ఆ విలువ కన్నా తక్కువ మూల్యమే మీకు చెల్లింపబడుతుంది. అది ఎట్లా తెలుస్తుంది మీకు, కూలివాడు గుంట కొడుతున్నాడు, ఆ గుంట కొడుతున్న వాడికి 100 రూపాయలు మనం ఇస్తున్నాం, మనం ఇల్లు కట్టుకుంటున్నాం.
మనం ఇల్లు కట్టుకోవచ్చుని ఆ కూలివాడు అనుకోడు, వాడు గుంట కొట్టడానికి వాడు ఉపయోగించబడతాడు. అంటే వాడికి ఉన్న శక్తులు వాడికి ఉపయోగపడకుండా వాడు కర్మ చేస్తున్నాడు. అదే చెప్తున్నాడు, స్వభావ జ్ఞాన శూన్యేన, నేనెందుకు ఈ కర్మ చేస్తున్నాను నాకు తెలియకుండా నేను లోకం కోసం చేసేటువంటి వాడు పరమాత్ముని సంతోషపెట్టలేడు. ఇప్పుడు ప్రమాదం వచ్చింది. మీది ఏది ఒక స్వభావం నాకు ఒకటి చెప్పండి. లలితా సహస్రనామం ఏమన్నా మీరు రాశారా? లేకపోతే మీరు పరమాత్మ దగ్గరికి వెళ్ళి, అంటే నేను దీని ముందు ఒక ఎగ్జాంపుల్ మీకు చాలా రోజుల క్రితం ఎగ్జాంపుల్ చెప్పానండి. భార్యాభర్తలు ఇద్దరు విడిపోయారు. వాడిద్దరికి కాలానికి ముందర ఒక పిల్లవాడు ఉన్నాడు. వాడు 7-8 సంవత్సరాల పిల్లవాడు. తల్లి దగ్గర ఉండిపోయినాడు. ఆ పిల్లవాడు 2 సంవత్సరాల ప్రాయంలో వాడు విడిపోయినాడు. 7 సంవత్సరాలు వాడైనాడు. తల్లి దగ్గర ఉండిపోయినాడు. సరే వీళ్ళిద్దరు ఏదో పెద్దవాడు పరిశ్రమ చేసి వీళ్ళిద్దరిని సంయోగం చేసినారు. సంయోగం చేసినటువంటి 4 నెలలకి మళ్ళీ వాళ్ళిద్దరు వచ్చి కుదరదు మేము ఇంకా చూడమన్నారు. ఆయన పేరు చింతల వాళ్ళ ఇంటి పేరు. వెంటనే ఏమని, వాళ్ళందరూ చింతల వాళ్ళ పిల్లలండి, మా పిల్లలు కాదు. ఎందుకు అన్నాడు. ఆ పిల్లవాడు ఎప్పుడు వచ్చినా అమ్మ చెప్పింది నాన్న చేయమంటున్నాడనే చెప్తున్నాడు. నాన్న గుడ్ మార్నింగ్ అని అంటే వాడు చూశాడు ఒకసారి. అంటే వాళ్ళ అమ్మ నాన్న గుడ్ మార్నింగ్ చెప్పు అని పంపించాడు. నాన్నకు భోజనానికి పిలవరా నాన్నని అంటే వాడు పోయి నాన్నని భోజనానికి పిలిచాడు. ఇది చాలాసార్లు చెప్పాను, ఇక్కడ మీకు అర్థం కావాలి. మన భార్య చెప్తే మన కుమారుడు మనల్ని ఆ పని చేస్తున్నాడు అని వేరైపోయినటువంటి దంపతుల్లో తండ్రికి ఏం భావం ఉందంటే, ఈ పిల్లవాడికి నా మీద ఇసుమంత ప్రీతి లేదు, అదంతా వాళ్ళ అమ్మ చెప్పే చేస్తున్నాడు, వాడు నా బిడ్డ కాదు అని వాడు కష్టం వచ్చింది. ఇది కొంచెం మనసులో పెట్టుకోండి. మీరు పరమాత్ముడిని స్తుతించడానికి మీరు వాడే భావాల్లో ఒక్క భావమైన సొంతది ఉందండి మీకు? అంటే మీరు నన్ను చేర్చుకునేయండి, నేను వేరుగా శాస్త్రంలో ఒక ప్రశ్న. మీరు భగవంతుని ప్రశ్న చేస్తున్నారు. శంకరాచార్య చెప్పారు, లేకపోతే వ్యాసకృత స్తోత్రం చెప్తాము, లేకపోతే వాడు చెప్పిన స్తోత్రం చెప్తాము, వీడు చెప్పిన స్తోత్రం చెప్తాము అని అంటే పరమాత్ముడు ఎప్పుడు వాడు చెప్పిన స్తోత్రాలే ఫ్రేసెస్ కంఠస్థం చేసుకోండి, పర్వాలేదు. నీ భావం దాంట్లో తేలిందా? నీకు భాష జ్ఞానం లేదు, పర్వాలేదు. భావ